ఆచార్య అమెరికా యాత్ర ఈ ఉత్సవానికి ఆహుతులైన అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఇప్పుడు నాకు టైం ఎంత ఇచ్చారు? మీ ఇష్టం సార్. మీ ఇష్టం. మీ ఇష్టం పర్లేదా? అంటే మళ్ళీ మధ్యలో దిగిపోమని చెప్తుంటారు, అందుకని అదేం లేకుండా. ముందుగా ఆచార్య అమెరికా యాత్ర సినిమా ఆరంభించిన దగ్గర నుంచి పూర్తయ్యే వరకు ఎంతో శ్రమ కోర్చి ఏ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చినా సరే వాటిని అధిగమించి ఈ సినిమా నిర్మించిన మిత్రుడు చౌదరి గారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇందాక ఆయన చెప్పారు, ఎన్నున్నా సరే, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే చిరునవ్వు మొహంలో చెదరకుండా దాన్ని అలా కీపప్ చేస్తూనే ఒక అద్భుతమైనటువంటి సరదా యాత్ర ఆచార్య అమెరికా యాత్ర. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సిన పాయింట్. రెండోది, నాగేశ్వరరెడ్డి గారు, దర్శకులు నాగేశ్వరరెడ్డి గారు, ఆయన ఎంత సౌమ్యంగా ఉంటాడో, మనిషిని విడిగా చూస్తే చాలా సాఫ్ట్గా ఏదో సినిమా చూడటానికి వచ్చిన వ్యక్తిలాగా పక్కన నిలబడి ఉన్నట్టు ఉంటాడు. ఇంత కామెడీ, అంత మ్యూజిక్ సెన్స్ ఉండి తను అనుకున్న దాన్ని సక్రమైన రీతిలో ఆర్టిస్టుల చేత రాబట్టుకుని అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చేయించగలిగిన అతి తక్కువ మంది నేను చూసిన డైరెక్టర్స్లో నాగేశ్వరరెడ్డి గారు ఒకడు. ఎందుకంటే నాగేశ్వరరెడ్డి గారు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న దగ్గర నుంచి నాకు తెలుసు, చాలా జాగ్రత్తగా సినిమాని ఇటువైపు మళ్ళీ లాగించి ఏ ఆర్టిస్ట్కి ఎలా కన్విన్స్ చేసి వాళ్ళ చేత చేయించుకోవాలో తెలిసినటువంటి దర్శకుడు నాగేశ్వరరెడ్డి గారు. ఆయన ఈజ్ గోయింగ్ టు గివ్ సూపర్ డూపర్ హిట్ ఇన్ దిస్ ఇయర్ బిగినింగ్. ఐ థింక్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. నెక్స్ట్, మై హీరో మిస్టర్ మోహన్ బాబు, మిస్టర్ విష్ణు. విష్ణు ఈజ్ ది రెప్లిక్ ఆఫ్ మోహన్ బాబు. విష్ణుతో యాక్ట్ చేసుకున్న ప్రతి సీన్లో నేను మోహన్ బాబు గారితోనే యాక్ట్ చేస్తున్నానన్న ఫీలింగ్ నాకు కలిగేది. ఇందులో విష్ణు ఈ సినిమా మీరు చూసిన తర్వాత విష్ణులో, అంటే దేనికైనా రెడీలో చేశారో అడవ రకం ఇడవ రకంలో చేసినా కూడా ఈ సినిమాలో ఒక విచిత్రమైనటువంటి స్లాంగ్తో, ఎందుకంటే ఇందులో ముఖ్యంగా ఆచార్య పాత్రలు ధరించినటువంటి నేను కానీ, విష్ణు కానీ, నాతో పాటు నటించిన ప్రభాస్ సీను, నువ్వు రావా ఇక్కడికి స్టేజ్ మీదకి? నాన్న అంటే అందరికీ సస్పెన్స్గా ఉందా, చెప్పాలి ఇప్పుడు. సో ప్రవీణ్ కానీ, వీళ్ళు ఇంకా ఇక్కడికి రానటువంటి సురేఖవాణి, వీళ్ళందరూ వాళ్ళ పాత్రల పరిధి మేరకి అద్భుతమైనటువంటి స్లాంగ్ని కష్టపడి నేర్చుకుని సినిమా పండించడానికి ప్రయత్నం చేశారు. ఇందులో ముఖ్యంగా ఫైట్స్ విషయంలో కానీ, సాంగ్స్ విషయంలో కానీ, డైలాగ్స్ విషయంలో కానీ, పెర్ఫార్మెన్స్ విషయంలో కానీ విష్ణు, హ్యాట్స్ ఆఫ్ టు విష్ణు, చాలా కష్టపడ్డాడు. ముఖ్యంగా సినిమా ఏంటి, ఎలా ఉంటుంది అనేది సెకండరీ అయితే, సినిమాలో ప్రతి ఆర్టిస్టు ఎంత కష్టపడి ఈ సినిమాని హిట్ చేయాలని ప్రయత్నం చేశారనేది మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది ఈ సినిమాలో. నెక్స్ట్, ప్రజ్ఞా జైస్వాల్. ఇక ఆవిడ గురించి నేను చెప్పేదే ఉంది, ఎందుకంటే షీఈస్ ఎ ప్రూవ్డ్ ఆర్టిస్ట్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ఈ సినిమాలో ముఖ్యంగా వాళ్ళిద్దరు సైజ్ కూడా కరెక్ట్గా సరిపోయారు. వీళ్ళ మధ్యలో నేను ఉండాలంటే ఎంత అసహ్యంగా ఉంటుందో ఆలోచించండి. అయినా సరే నెట్టుకుని వచ్చి ఈ సినిమాలో చాలా మంచి పెర్ఫార్మెన్స్, చలాకీగా చేయడం, చిన్న ప్యాథెటిక్ దీనిలో చేయడం కూడా చాలా గొప్పగా అనిపించింది ఈ సినిమాలో. అమ్మాయి వేషం కానీ, అమ్మాయి నటన కానీ, అమ్మాయి పెర్ఫార్మెన్స్ కానీ. తర్వాత ఊరికేదో నామినల్గా ఇందాక చౌదరి గారి గురించి చెప్పాలని చెప్పాను, కానీ ఇక్కడ ఇద్దరు ఉన్నారు ప్రొడ్యూసర్స్, మిస్టర్ కిట్టు అండ్ మిస్ పద్మజ, ఐ మీన్ కీర్తి, పద్మజ క్రియేషన్స్లేమ్మా. వీళ్ళిద్దరూ వెనకాలుండి చాలా జాగ్రత్తగా సినిమాని జరుగుతున్నంతసేపు అలా నడిపించుకుంటూ ఏ రకమైన ఇబ్బంది లేకుండా అటు అమెరికాలో కానివ్వండి, ఇండియాలో కానీ ఈ తీసిన సినిమాని చాలా అద్భుతమైనటువంటి పద్ధతుల్లో నడిపించిన తీరు, అందరినీ పేరు పేరున వీళ్ళందరినీ నేను చెప్పడానికి చెప్పేది కాదు, అందరూ అద్భుతంగా నటించారు.
ఈ సినిమాలో మా అన్న కోట శ్రీనివాసరావు గారు ఒక సెంటిమెంట్ క్యారెక్టర్ చాలా అంటే ఆయన గురించి నేను చెప్పేదే ఉంది, ఈజీగా అవలీలగా పండించారు. ముఖ్యంగా ఈ సినిమాలో 2 క్యారెక్టర్స్ నాతో ఇంటరాక్ట్ అయ్యే క్యారెక్టర్స్ 2 ఉన్నాయి. ఒకటి పృథ్వీ నాతో చేశాడు. పృథ్వీ పట్టపగలు పద్మారావు ఉండటం కోసం క్యారెక్టర్స్ అంత అద్భుతమైనటువంటి జాగ్రత్త తీసుకుని ఈ సినిమా మిమ్మల్ని నవ్వించడానికి ప్రయత్నం చేశాం. ముఖ్యంగా నేను, మిస్టర్ విష్ణు ఉరఫ్ మోహన్ బాబు కలిసి చేసిన ఈ సినిమా అల్లరి మొగుడంతా హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీళ్ళ అబ్బాయితో కూడా మళ్ళీ ఆచారి చైనా యాత్ర అనే సినిమా చేద్దామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. తర్వాత ఎవరు మాట్లాడాలో అమ్మాయి చెప్తుంది. థ్యాంక్ యూ బాగానే మాట్లాడానా, పర్వాలేదా? సార్. ఠాకూర్